మానవత్వం ఉండాలి. వీడియో అన్నాక డిస్క్లైమర్ ఉండాలి. ఎందుకంటే నా కోసం, మీకోసం, మనందరి కోసం చేసిన ఎంటర్టైనింగ్ వీడియో. సో జోక్లా తీసుకోండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా పిల్లలు? ఓకేనియా. ఈ వీడియోలో మ్యాటరు చిన్నోడు చెప్తుండు, పెద్దోడు చెప్తున్నాను కాదు, ఎంత డీప్గా చెప్తుండు, ఎంత పర్ఫెక్ట్గా చెప్తున్నాడు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కలర్ ప్రిడిక్షన్. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో మీరు కూడా వస్తారు, అదే కలర్ ప్రిడిక్షన్. అదే భయ్యా, ఓడేమో గాలి ఎగిరేస్తాడు పైసలు, ఇంకొకడేమో కామెంట్స్లో పెట్టిన వాళ్ళకి పైసలు దానం చేస్తాడు. అదే భయ్యా బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తారు కదా, దాన్నే కలర్ ప్రిడిక్షన్ అంటారు. ఈ కలర్ ప్రిడిక్షన్ గురించి గూగుల్లో కొడితే ఈజ్ దట్ కలర్ ప్రిడిక్షన్ ఈజ్ ఇల్లీగల్ అంటే అదేమన్నా తెలుసా? నో, దే ఆర్ నాట్ ఈవెన్ కన్సిడర్డ్ యాజ్ ఏ గేమ్ ఆఫ్ లక్. దే ఆర్ ట్రాప్, స్కామ్ అండ్ ఇట్ ఈస్ ఏ ఇల్లీగల్. పెద్ద మాట అన్నాడు సరాడు అని చెప్పి తిరంగా యాప్ స్క్రీన్ షాట్ చూపిస్తుంది భయ్యా. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ కంటెంట్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ పెట్టేవాళ్ళు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ బెట్టింగ్ యాప్స్ వీడియోస్ పెడతారు. కొంచెమైనా ఉండాలి బ్రో మీకు. కొంతమంది అంటారు అలాంటివి ఏమి ఉండవు బ్రో, వస్తే పైసలు. ఇదో పెద్ద స్కామ్. మీకు తెలుసని నాకు కూడా తెలుసు బ్రో, కానీ మన ఫేవరెట్ క్రియేటర్ ఏవైనా ఇలాంటి ప్రమోషన్ చేసిరనుకో, బ్రో మన కోసం చేస్తాడు, చాలా మంచోడు, మన కోసం ఏమన్నా చేస్తాడు హెల్ప్ఫుల్గా అని అనుకుంటాం. కానీ మిమ్మల్ని ముంచడానికి ఎవడైనా చేసేది, అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఎవరైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కానీ చేశారంటే మీరు వెంటనే వాళ్ళకి అన్ఫాలో అవ్వటం. మీ ఫేవరెట్ క్రియేటర్ అయినా, మీ ఫ్యామిలీ మెంబర్ అయినా పర్లేదు. ఒకవేళ మీరు కానీ నమ్మి బెట్టింగ్ చేసిరనుకోండి, వాళ్ళకి వచ్చే మనీ వాళ్ళకి వస్తుంది. మీ పని ఎట్లయితే చెప్పనా? అట్లుంటది బెట్టింగ్ చేస్తే. వీళ్ళని మెయిన్ గా ట్రాప్ చేసే పర్సన్స్ ఎవరెవరు అంటే బన్నీ ఫన్నీ, పిండు బ్రో, పిజ్జా బ్రో, అక్షయ్, ఇంకా ఎక్సెట్రా. వీళ్ళంటి వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఎవరో 2-3 పెద్ద మహానుభావులు దిగితే వాళ్ళని కూడా ఇంతకుముందు చెప్పా కదా, బెట్టింగ్ పర్సన్స్ వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళని వేసుకుంటారు. మన హర్ష అన్న కూడా వేస్తున్నారు. అలా ఇప్పుడు ఈయన మంచి పర్సన్ కాదని నేను చెప్పట్లేదు అన్న. నీకున్న ఫ్యాన్స్ నిన్ను ఈజీగా నమ్ముతారు. కానీ నువ్వు ఎన్ని చేసినా నాకు ఈ వీడియో చూసినాక కొంచెం ఎట్లా అనిపిస్తుంది బ్రో. నేను చేయలేదు అనుకోండి, నేను చేయను అన్నాను అనుకోండి, సింపుల్గా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, అదే డబ్బుల్ని వేరే వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఎలాగాడండి రోడ్డు మీద డబ్బులు చెల్లి ఐఫోన్లు ఇస్తాం, ఇది ఇస్తాం అని వేరేవన్నీ చెప్తూ వాళ్ళని మభ్యపెట్టి టెలిగ్రామ్ లింకుల్లోకి తీసుకొచ్చి ఆడిస్తారు. మేము చేయకపోతే డైరెక్ట్గా వాళ్ళకే వెళ్తారు. అట్లీస్ట్ మేము చేస్తే ఆడే వాళ్ళ సంఖ్య బాగా 90% వరకు తగ్గించగలం. ఆ డబ్బుల్ని ఇంకొక 4 మంచి పనులకు వాడగలుగుతాం. మేము చేయకపోవడమే పెద్ద తప్పు అవుతుంది. అలాని ఏ పడితే మేము చేయం. బ్యానర్ లిస్టులో లేనివే మేము చేస్తాం. ఒకవేళ డబ్బులే కావాలి, బెట్టింగ్ యాప్సే ప్రమోషన్ చేయాలంటే వందల బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి మా దగ్గరికి. అందరికీ మా ముందు లైన్ కట్టే సంవత్సరానికి 100 కోట్లు ఇస్తాం, 500 కోట్లు ఇస్తాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మేము ఏ రోజు అయితే అలా తీసుకోలేదండి. మేము తీసుకున్న ప్రతి రూపాయి సపోజ్ ఒక స్టోరీ పెట్టి అందులో ఎంతో కొంత మిగిలింది అనుకోండి, మేము అవి వేరే వాటికి దాస్తాం. ఒక గుడిని ఇప్పుడు మేము డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తాం, దాన్ని కూడా ఆపడానికి ట్రై చేస్తాం. ఆ గుడిని డెవలప్ చేయించడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న 100 గ్రామాల మీద దాని ప్రభావం పడుతుంది. చుట్టుపక్కల ఉన్న 100 గ్రామాల మీద దాన్ని కరెక్ట్గా డెవలప్ చేసి పబ్లిసిటీ చేయగలిగితే ఆ చుట్టుపక్కల ఉన్న భూములు, పేద రైతులు, పేద కార్మికులు అందరి జీవితాలు మెరుగవుతాయని ఎంతో కష్టపడి మేము చేస్తున్న దాన్ని కూడా ఆపడానికి ప్రయత్నిస్తాం. ఒకే ఆరోపణ పదే. ఒకవేళ తెలుగులో ఎవరైనా బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళు తక్కువ చేసిన వాడు ఎవరైనా ఉన్నాడంటే హర్షసాయే. నువ్వు మంచి పని చేస్తున్నావు బ్రో, కాకపోతే ఈ దొంగ డబ్బులతో, కష్టం లేని డబ్బులతో చేస్తే మనకి ఎలా లాభం వస్తుంది బ్రో? కొంచెం ఆలోచించాలిగా. నువ్వు మంచివే, కానీ ఇవి తగ్గిస్తే చాలా బాగుంటుంది. వీళ్ళ స్కామ్ ఎట్లుంటా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1% 100 రూపీస్ బెట్టింగ్ చేశారు అనుకోండి. ఇప్పుడు బ్లూ కలర్కి 50%, రెడ్ కలర్కి 30% అండ్ ఆరెంజ్ కలర్కి 20%. ఇప్పుడు బ్లూ కలర్కి 50 into 100 అంటే 5000. నెక్స్ట్ రెడ్ కలర్కి 30 into 100 అంటే 3000. నెక్స్ట్ ఆరెంజ్కి 20 into 100 అంటే 2000. 3 కలర్స్లో ఏ కలర్స్ని విన్నర్ చేస్తారు అనుకుంటున్నారు? బ్లూవా? కాదు, ఖచ్చితంగా ఆరెంజ్ చేస్తారు. ఎందుకంటే ఇందులోనే తక్కువ మంది స్పెండ్ చేస్తారు కాబట్టి. ఇప్పుడు ఈ 2000ని into 2 చేసి 4000 ఇప్పుడు విన్నర్స్కి ఇచ్చేస్తారు. అంటే వాళ్ళకి లాభం 6000. మీరు ఎవరో చెప్పారని ఒకవేళ చేశారనుకోండి, స్టార్టింగ్ మీరు 100-200 వేసినప్పుడు వస్తాయి. తర్వాత మీరు దానికి అడిక్ట్ అయ్యి థౌజండ్స్ లాక్స్ వేసారు అనుకోండి, ఆడు అప్పుడు ఏం జరగదు బ్రో. జస్ట్ మీ డాడీ కుర్చీని మడత పెట్టి మెడల్ తిరిగిపోతుంది.
చెప్పాక కూడా మీకు అర్థం కాకపోతే ఒకసారి ఈ వీడియో చూడండి. హాయ్ గైస్, ఈ డబ్బులన్నీ ఎక్కడే అనుకుంటున్నారా? ఇదిగో ఇవన్నీ డబ్బులే, ఇదిగో పైసలే, ఇవన్నీ పైసలే. అర్థమైందా? ఎక్కడే తెలుసా? నేను కూడా అందరిలానే ఒక యాప్లో సంపాదించిన పైసలన్నీ కూడా తెలుసుకోవాలని ఉందా? ఆ యాప్ ఏంటో ఇదిగో ఇప్పుడే మీకు చూపిస్తున్నా, చూడండి. ఇదే యాప్. కష్టపడి సంపాదించు, బెట్టింగ్ వల్ల పైసలు రావు, కష్టపడు. ఇప్పటికన్నా రీల్స్ వదిలేసి పోయి ర్యాపిడో కొట్టుకోపోరాడు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బీ సేఫ్. సైనింగ్ ఆఫ్ మీ సామ్రాట్.